మనోజ్ మామా మరి చేరువస్తున్న మరి అభిమానుల గురించి అలాగే జీవన జ్యోతి God bless you. Thank you. భోజనం కూడా ఆశ్రమం వారికి అందరికీ నిర్దేశిస్తాం రెడీ భోజనం వడ్డించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న జయమనోజ్ రెడ్డి గారికి నా తరపున, మా తమ్ముడు పని తరపున, మా వార్డు అవన్నపేట ప్రజలందరి తరపున, నా మిత్రుడు రాము, జుబేరు, పాండుమామ అందరి తరపున జయమనోజ్ రెడ్డి అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకు నేను ఇంటర్ 2006-07 అప్పటి నుంచి సాయన్న అంటే మాకు అపారమైన అభిమానం. మాకు ఏం తెలియదు, రాజకీయం రాదు, ఏం రాదు, నాకు ఓన్లీ సాయన్న మనోజన్న అంటే పిచ్చింగ్ నాకి మా తమ్మునికి. అవన్నపేట ప్రజలు ఎప్పుడూ సాయన్నని మనోజన్నని అభిమానిస్తూనే ఉంటాము. మేము లైఫ్ లాంగ్ లాస్ట్ బీత్ వరకు మాకు దేవుడు అట్లా మంచి మా సాయన్న. ఈరోజు జయమనోజ్ రెడ్డి అన్న బర్త్డే సందర్భంగా మేము వేరే పనులకు పోకోకుండా అన్న ఒక 2 రోజుల ముందే ఫేస్బుక్లో
నా బర్త్డే టైంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేపించి ముందుకు పోవాలని అభిమానులకి, తమ్ముళ్ళకి, కార్యకర్తలకి అందరికీ సూచిస్తున్నానని జయమనోర్ధన సూచన ప్రకారం నేను మా తమ్ముడు సాయి పని మా ఉన్నపేట ప్రజల తరపున 1 క్వింటాల్ బియ్యము, నూనె, బెల్లము, బ్యాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకి ఇప్పుడు ఫ్రూట్స్ ఇస్తున్నాం. నా పేరు మారుతి కుమార్, హవన్నపేట. ఇక్కడ జీవన్ జ్యోతి వృద్ధాశ్రమంకి డొనేట్ చేస్తాం. అన్న మారుతి పని. వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అనాథలందరూ కూడా, అనాథలు కాదు మీరు, ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే అందరి సహకారంతో మీ కుటుంబాలకి అన్ని విధాలుగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పిలుపుతో పాటు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి కూడా అందరూ కూడా నమ్మకంతో అన్ని విధాలుగా సహకారాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ బిల్డింగ్లు ఏర్పాటు చేశారంటే దానికి కారణము ఈయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం అని చెప్పేసి, ఫిలిప్స్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇంత ఇంప్రూవ్మెంట్ కావడానికి కారణం ఎవరంటే ఆ రోజుల్లో సర్పంచ్గా ఉన్నటువంటి గోపి గారు కూడా అనాథ శరణాలయానికి 10 సెంట్లు పంచాయతీ ద్వారా ఏర్పాటు చేసిన దానికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ అందరికి కూడా ఆశ్రయం అందుతూ ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అందరూ చేయలేరు ఇది. ఏ విధంగా ఆలోచిస్తే కూడా మానవత్వం ఉన్నవాళ్ళే చేస్తారు, కానీ ఏ విధంగా కూడా ఇంట్లోనే సంసారాన్ని నడపలేని వాళ్ళు ఉన్నారు చాలామంది. అయినా అవన్నీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ అనాథాశ్రమంలో ఏర్పాటు చేసి అందరికి కూడా ఆశ్రయాన్ని ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా 3 పూట్ల అందరి సహకారంతో ఇక్కడ మీకు అందరికి కూడా వసతి కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఏదున్నా కూడా, ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు మనోజ్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా సాయి పని మారుతి ఇద్దరు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఆవన్నపేటలో ఉన్నటువంటి మహిళలు, అభిమానులు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు, పనికి మారుతికి సంబంధించినటువంటి మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ వచ్చి దాదాపుగా ఒక 10,000 రూపాయలు సరిపడా ఆహార విధులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆహారం అదే రైస్ కానీ, బ్యాళ్ళు కానీ, నూనె కానీ, బెల్లం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా అందించడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బ్యానర్లు కడతారు, బ్యానర్ల నుంచి ఆ ప్రజలకంతా కూడా ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, బ్యానర్లు కట్టరా అని చెప్పేసి, దాని నుంచి ఆరోగ్యం పాడైపోతా అని చెప్పేసి ఉన్నా కూడా ఎవరు కూడా అది పట్టించుకోవడంలే. అందరు అభిమానంతో ఎవరు అభిమానులు వాళ్ళు, ఏదో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చినా లేకపోతే ఇంకా మిగతా అంటే ఆ హీరోల అభిమానులంతా కూడా ఎక్కువ బ్యానర్లు కట్టి వాళ్ళ అభిమానం చాటుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే నేను అందరికీ చెప్పేది ఒకటే, మన వాళ్ళైనా మీరైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఇంకా మంచి కార్యక్రమాలు చేయండి. ఎందుకంటే ఈ విధంగా ఇలాంటి వృద్ధాశ్రమాలకు వచ్చి ఇక్కడ ఏదైనా ఉపయోగపడే 10 మందికి మీ ద్వారా కడుపు నింపే కార్యక్రమం చేస్తే ఎంతో బాగుంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మనోజ్ రెడ్డి కూడా మెసేజ్ ఇచ్చినాడు, ఏదైనా బ్యానర్లు కట్టేది కానీ ఇవన్నీ కూడా ఎవరికి ఆటంకాలు ఉండరాదు, అడ్డు ఉండరాదు. ఒక ఏదో సేవా కార్యక్రమాలు చేస్తే అది వాళ్ళకి ఉపయోగపడతా అని చెప్పేసి మెసేజ్ ఇవ్వడంతో ఇక్కడ మారుతి కానీ, సాయి పని కానీ అందరు కలిసి ఈరోజు వృద్ధాశ్రమంలో ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏదున్నా ఈ విధంగా చేయడం చాలా మంచిదే. ఎందుకంటే ఒక 10 రోజులైనా వాళ్ళు భోజనం చేయగలుగుతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫిలిప్స్ దీన్ని ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి
ఆహారాన్ని అందిస్తా అని చెప్పేసి ఒక నమ్మకం కాబట్టి ఇక్కడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో నేను కూడా వాళ్ళకి అభినందిస్తాను.